అందరికి దండాలు. టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చలో రాజకొచ్చింది ఇక ముచ్చట మును పెట్టి చెప్తది. నలుగురు బాకాలు ఉదటలను పక్కన పెట్టుకొని ఊరేగుతుండే కొంతమంది అని వెనకటి సామెత. అయితే తన గోధుమీడని పక్కన కూర్చుండే పెట్టుకొని మోడీ చేసిన ఇంటర్వ్యూలు చూసి నవ్వుకుంటున్నారు బుద్ధిజీవులు. ఏమైంది అని అనుకుంటున్నారా? ఇక గదే చూద్దాం పాండ్రి. ప్రధాని మోడీ సారు మార్చి 31వ తారీఖు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ నెల అంటే మే 14 తారీఖు దాకా పత్రికలకు వార్తా ఛానళ్లకు కలిపి మొత్తము 41 ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. అయితే జనరల్ గా ఇంటర్వ్యూలు అంటే గొట్టు ప్రశ్నలు అడుగుతారు అంతేనా? కానీ మోడీ సార్ కు అన్ని అలకటి ప్రశ్నలే అడిగిండ్రు. న్యూస్ 18 కి ఇచ్చిన ఇంటర్వ్యూలా ఒక గొట్టు ప్రశ్న వేసిండ్రు. సారు రాజస్థాన్ లా బన్స్వారాలా ర్యాలీ చేసినప్పుడు ముస్లింలకు వ్యతిరేకంగా అధిక సంతానం అనే మాట మాట్లాడిండ్రు కదా, దాని గురించి మీరు ఏం చెప్తారు అని అడిగితే నేను ఒక ముస్లింలనే ఉద్దేశించి గా మాట మాట్లాడలేదు అని చెప్పుకొచ్చిండు. దాదాపుగా అన్ని పేద కుటుంబాలల్లో సంతానం ఎక్కువ ఉంటది, గట్లాంటప్పుడు వాళ్ళకి చదువులు చక్కగా చెప్పియలేరు, సంతానము ఎక్కువ ఉన్న కానీ పేదరికం కనబడుతుంది, కానీ నేను హిందువులు ముస్లింలు అనే పేరు పెట్టి చెప్పలేదు అని బుకాయించుకొచ్చిర్రు. అయితే ఇంట్లో ఇంకో ప్రశ్న, చొరబాటుదారులు అంటే ఎవరు అని అడిగే సాహసమే చెయ్యలేదు మోడీ సారు. దీనికి సమాధానం కూడా చెప్పలేదు. పాత్రికేయులతో ముచ్చట పెడతప్పుడు సారు ఎక్కువ ఆయన మూడో పదవి కాలం గురించే కాకుండా 2041 నాటికి భారత విజన్ పైన కూడా మాట్లాడిండ్రు. మరి 10 ఏండ్ల పాలనలా మీ ట్రాక్ రికార్డ్ ఏంది అని అడగాలే కదా, కానీ ఒక్క పాత్రికేయుడు కూడా గా ప్రశ్న వేయలేదు. మరి 41 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ కరోనాని ఎదుర్కోవటంలా మోడీ అసమర్థత నిర్వాహకాన్ని గురించి ఎవ్వరు అడగలేదు. దేశంలో ముస్లింల మీద జరుగుతున్న హింస గురించి కూడా ప్రశ్నలే ఇయ్యలేదు. కానీ అస్సాం ట్రిబ్యూన్ పత్రిక ఇంటర్వ్యూలో మాత్రం మణిపూర్ హింస మీద ప్రశ్నించిండ్రు. అయితే తంతి టీవీ, ఏఎన్ఐ, రాజస్థాన్ పత్రిక, దివ్య భారతికి ఇచ్చిన ఇంటర్వ్యూలల్లా ఎన్నికల బాండ్ల వివాదం మీద మోడీ సార్ని ప్రశ్నలు అడిగిండ్రు. ఇంకా జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవన్న అత్యాచారాల వీడియో బయట పడ్డాక 29 ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు మోడీ సారు. ఇక ప్రజ్వల్ రేవన్న వ్యవహారం మీద కేవలం 3 ఇంటర్వ్యూలల్లా టైమ్స్ నవ్వు ఛానల్, హిందీ పత్రిక హిందుస్థాను, ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ ల మాత్రమే ప్రశ్నలు వేసిండ్రు. ఇంకా అక్కడ లోకల్ మీడియా సంస్థలు వాళ్ళ రాష్ట్రాలలో ఉన్న సమస్యల గురించి కూడా అడగలేదు. ఇక ఉత్తరాఖండ్ కు సంబంధించిన అక్కడ హిందీ పత్రికలు అమర్ ఉజాలా, హిందుస్థాన్, అగ్ని పథకం మీద కూడా ప్రశ్నలు అడగలేదు. మరి ఈ రాష్ట్రం నుంచి చాలా మంది యువత సైన్యంలో చేరుతుంది. అస్సాము, బెంగాల్ రాష్ట్రాలలో ఎన్నికల్లో ముఖ్య అంశంగా ఉన్నది సిఏఏ. గుజరాత్ కు సంబంధించిన 6 వార్తా సంస్థలు మోడీ సార్ని ఇంటర్వ్యూ చేసినా గానీ కమలం పార్టీలు ఉన్న పంచాయతీల మీద ఒక్కరు కూడా ప్రశ్నలు వేయలేదులా. ఇక ఇంటర్వ్యూలల్లా మోడీ తప్పుడు సమాచారాన్ని ఇచ్చినా గానీ దాన్ని పరిశీలన చేయకుండానే గుడ్డిగా నమ్మి పాత్రికేయులు క్యారీ చేసిండ్రు. ఇంకా ప్రజ్వల్ గురించి మాట ఎత్తితే గసంటి వాటిని నేను సహించను అని చెప్పుకుంటేనే ఎమ్మటే కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రజ్వల్ రేవన్న పార్టీతోని సంబంధాలు పెట్టుకుంది అని ఈ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిండు అనుకో రాదుర్రి. మరి జేడీఎస్ తోని పొత్తు గురించి బీజేపీ నేతలు చేస్తున్న హెచ్చరికలను కూడా ఎవ్వరు అడగలేదు. మత ప్రాతిపదికన విద్యా సంస్థలు, కొలువుల రిజర్వేషన్లు కల్పించుడు ప్రమాదకరం కాదా అని ఒక పాత్రికేయుడు అడిగితే ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా ఉంది అని అబద్ధం చెప్పుకొచ్చిండు మోడీ సారు. రాజ్యాంగాన్ని మారుస్తందుకు 400 సీట్ల మీదనే గెలవాలని పువ్వు పార్టీ కోరుకుంటుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణని టీవీ9 పాత్రికేయులు ప్రస్తావించినప్పుడు దీనికి సమాధానము సుదీర్ఘంగా చెప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని చాలా సందర్భాలల్లా నీరుగార్చిందని ఆరోపించిండు. కానీ ఒక 4 కమలం పార్టీ నాయకులు మాకు ఎక్కువ మెజారిటీ వస్తే రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మారుస్తామని బాహాటంగానే చెప్పుకొచ్చిండ్రు. గా ముచ్చట గురించి ఎవ్వరు అడగలే ఇంటర్వ్యూలా. ఇక ఎన్నికల బాండ్ల గురించి అయితే ఒక 4 ఇంటర్వ్యూలలో అడిగిండ్రు. అప్పుడు గా పథకాన్ని మోడీ సారు సమర్థించి చెప్పిండ్రు. కానీ ఎన్నికల బాండ్ల పథకం ద్వారా కమలానికి కార్పొరేట్ సంస్థలకు నడుమ జరిగిన క్విడ్ ప్రోకో గురించి కూడా మోడీ సార్ని ఎవ్వరు ప్రశ్నలు వేయలేదు. ఇక మోడీ సార్ ఇచ్చిన ఇంటర్వ్యూలల్లా వినిపించిన పదము 400+ అనే మాట. అయితే కమలం కార్యకర్తలకు ఆత్మతృప్తి కలిగిస్తందుకే ఈ నినాదాన్ని ఎత్తుకున్నాడు మోడీ సారు అని విమర్శలు కూడా వచ్చినాయి. కానీ మోడీ సార్ ఏమంటారు, చల్ గదేం లేదని చెప్పుకొచ్చిండు. ఎన్డీఏకి ఇప్పటికే 400కు పైన స్థానాలు ఉన్నాయని అనుకుంటా 2019లో 359 స్థానాలు గెలిచింది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ పార్టీలు కూడా మా దిక్కే ఉన్నాయి. అంటే ఇంకొక 35 స్థానాలు కలిసినాయి. ఈశాన్యం దిక్కున్న ఎంపీలు కూడా మా దిక్కే ఉండరని చెప్పుకొచ్చిండు మోడీ సారు. ఇక మోడీ సారు ఆయన ఇంటర్వ్యూలల్లా దక్షిణాది మీడియా సంస్థలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిండ్రు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, కేరళ,
తమిళనాడు రాష్ట్రాలల్ల మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు. అయితే గుజరాత్ తర్వాత ఆయన ఎక్కువ దృష్టి పెట్టింది దక్షిణాది దిక్కే. ఇగో గిట్లా ఉన్నది కథ. మరి జనాలు విన్నారు కదా ముచ్చట, కామెంట్ రాయండ్రి. మరి గిరి గెలట ముచ్చట. మళ్ళీ రేపు ఇంకో ఎగ్దాం ముచ్చటతో మళ్ళీ కలుద్దాము. అదివరదాకా చూస్తూనే ఉండుర్రి T10.